ఇప్పుడే గామి చూసా అన్న, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ పీక్స్ అన్న, పీక్స్ మొత్తం మంచు కొండలలో ఫస్ట్ హాఫ్ మొత్తం 4 జోనర్స్ ఉంటాయన్న. 4 జోనర్స్ ఒక్కొక్క జోనర్ నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది సస్పెన్స్లోనే పోతుంటుంది అన్న. మొత్తం ఆడికి ఇడికిపోయి మొత్తం విశ్వక్షణ అన్న మీదకి వస్తుంది అన్న. స్టోరీ మొత్తం 6 years కష్టపడినందుకైతే వర్త్ అన్న. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అన్న. ఫ్యామిలీ ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో చూడాల్సిన సినిమా అన్న. ఇది నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సినిమా ఓవర్లో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. 10 పాయింట్కి అయితే 9.5 రేటింగ్ ఇస్తా అన్న. ఆ సాంగ్స్ కోసము ఆ హీరోయిన్ని విశ్వేకన్న కొత్త లుక్లో, కొత్త జోనర్లో ట్రై చేసే వాళ్ళు అయితే పక్కా చూడాల్సిన సినిమా అన్న. సూపర్ అన్న, ఓ రేంజ్లో ఉంటుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది భయ్య. ఒకటే మాట చెప్పాలంటే గూస్ బంప్స్, ఫుల్ ఆఫ్ గూస్ బంప్స్. సినిమాను మనం అనుకోవచ్చు యాక్షన్ ఎలిమెంట్స్ లేదంటేనేమో మాస్ మసాలా ఇవన్నీ లేవని. ఒక విషయం చెప్తున్నా, ఫస్ట్ మనం ఆడుకోవాల్సిన డైరెక్టర్ గురించి యునానిమస్. ఆయన నిజం చెప్తున్నా, 6 సంవత్సరాలు పడిన కష్టానికి ప్రతిఫలం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక రాజమౌళి గారితో, ఒక నీల్ గారి ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఒక్క సినిమాతో. అంటే తను తీసిన విధానం, చూపించిన హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. నిజంగా నాకు తెలిసినంత వరకు వీళ్ళు కూడా తీసి ఉంటారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ తీసే దాంట్లో వాళ్ళు తీసారు, కానీ మనోడు కొత్తోడండి 6 years ఇలా చేశాడంటే, 6 years కష్టపడి చేశాడంటే తెలుగులో హాలీవుడ్ రేంజ్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. విశ్వక్షణ యాక్టింగ్ అయితే చెప్పినగా కమల్ హాసన్ గారు, జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ విశ్వక్షణ ఏదైనా సరే చింపేస్తారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే స్టోరీలో హైలైట్ విశ్వక్షణ క్యారెక్టర్ హైలైట్ అసలు. మనం చేసే కదా మళ్ళీ 3 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. ఒక పాప, ఒక బాబు, మన విశ్వక్షణ, ఒక ఆవిడ ఉంటుంది. మొత్తం కూడా ఇదొక నిలిచిపోతుంది సినిమా ఎప్పుడు కూడా. విశ్వక్షణ మేబీ మిగతా సినిమాలు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇలాంటి సినిమా మాత్రం మళ్ళీ రాదు. నెంబర్ 1 సినిమా అది. చెప్తున్నాగా డైరెక్టర్కి ఏంటంటే, మేము అందరూ సినిమా అయిపోయిన తర్వాత లేచిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాం. అంటే అంత ఎక్కిన సినిమా అందరికి. కానీ ఈ శివరాత్రికి బ్రహ్మాండమైన సినిమా. విశ్వక్షణ కెరియర్లో ది బెస్ట్. తన రోల్ రేటింగ్ ఇవ్వలేమండి భయ్య ఇలాంటి సినిమాకి. చూస్తాం అంతే, చూసాం, ఎంజాయ్ చేసాం. దైవత్వం వాడి క్యారెక్టర్ ఏంటి అంతవరకు సూపర్ అన్న. ఇప్పుడే గామి చేసిన, అసలు ఇది గామి సినిమా కాదన్న ఇది అసలు. ఎందుకంటే విశ్వక్షణ 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఏడా స్టోరీ అర్థం కాదన్న. అంటే ఈ స్టోరీ ఒక డిఫరెంట్, ఆ స్టోరీ డిఫరెంట్, ఆ స్టోరీ డిఫరెంట్. అసలు ఏమవుతుంది ఇట్లా ల్యాగ్ తీసుకొచ్చిండు. నాకేమొచ్చిందంటే విశ్వక్షణ జర జాగ్రత్త తీసుకొని మంచి సినిమా తీస్తే అయిపోయి. ఎందుకంటే చాలా సినిమాలు తీసి డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే కొంచెం ల్యాగ్గా అనిపించింది. ఒక్కటే దగ్గర చూపించడం, అంటే 3 క్యారెక్టర్స్ చూపించడం జర కన్ఫ్యూజ్ అయిపోయింది. అప్పుడే నాకు మిస్ అనిపించింది అన్న. విశ్వక్షణ ఇలాంటి సినిమా కానీ ఒక మంచి డిఫరెంట్ సినిమాలు తీయన్న, మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమాలు తీయను. నాకైతే ఇది సినిమా జర డిసప్పాయింట్ అనుకోవాలని. ఎందుకంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. స్టోరీ కూడా ఏదో మిస్ అయినట్టు అనిపించింది అన్న. ఇది జర డిసప్పాయింట్ అన్న సినిమా. విశ్వక్షణ అన్న సారీ అన్న, ఒక మంచి సినిమా తీయన్న. ఫ్యాన్స్ నేనే బాధపడుతున్నాను, రివ్యూ చెప్పడానికి కూడా భయపడుతున్నాను. ఎందుకంటే నాకు ఎనర్జీ రాలే అన్న. ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటే వేరే హైప్ వేరే ఉంటుంది. కొంచెం జర్ర డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు బ్రో. సినిమా బాగుందన్న. అంటే కొత్తగా ట్రై చేసారు, ఎక్స్పెరిమెంట్ అనవచ్చు. విశ్వసేన అన్న నుంచి అయితే ఎప్పుడు లేని ఒక డిఫరెంట్ జోనర్లో వెళ్ళిపోయింది. ఒక సైన్స్ మీద ఒక అద్భుతమైన మెసేజ్ అనమాట. కొత్తగా ఉంది సినిమా. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, విశ్వసేన యాక్టింగ్ కానీ బాగుంది. కాకపోతే ఏంటంటే విశ్వసేన కానీ మనం లేనిది అనేది ఒకటైతే మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ పంచ్ డైలాగ్ బాగుంటాయి. కానీ ఈ సినిమాలో అవన్నీ ఏమో డైలాగ్ వర్షన్ చాలా తక్కువ ఉంది. మొత్తం యాక్షన్ పార్ట్ అనమాట. డైలాగ్స్ అనేది చాలా తగ్గినాయి. అలాగే హీరోయిన్ మధ్యలో కూడా అంతగానో మెసేజ్ అనేది ఏం లేదు. అంటే చూడొచ్చు అన్న, ఓ గొప్ప అని చెప్పను, చూడొచ్చు, బాగుంటుంది సినిమా అంతే అన్నా. గ్రాఫిక్స్ బాగుంది, గ్రాఫిక్స్ కానీ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి అల్టిమేటెడ్. కాకపోతే ఏంటంటే అలా చూసిన విశ్వసేన్ని ఇలా చూడలేకపోతున్నాం అంతే. అంటే డిసప్పాయింట్ అని కాదు కానీ కొత్తగా ట్రై చేసారన్న. చాలా కొత్త, అంటే ఎవరు చూడనట్టుగా కొత్తగా ట్రై చేశారు, కొత్తదనం చూపించారు. అంటే ఎప్పుడు చూడు ఆ ఫైట్స్, ఆ సాంగ్స్, ఆ లొల్లి కాకుండా కొత్తగా ట్రై చేశారు, కానీ వర్కౌట్ అయింది. విశ్వక్షణ మూవీ అండి, వెరీ నైస్ మూవీ. ఇట్స్ అ వైడ్ ఎక్స్పీరియన్స్ మూవీ. వాట్ ద ట్రైలర్ హ్యాడ్ బీన్ షోడ్ టు అస్, దట్ ఈస్ నాట్ రైట్ ఐ థింక్. అంటే అది ట్రైలర్ చూపించింది వేరు, సినిమా బాక్స్ ఆఫీస్ వేరు. ట్రైలర్లో ఏముంది తెలుసా, అతను ఏదో వెతుక్కుంటూ వెళ్తాడు. సో ద ఫోబియా వాట్ హీ హ్యాస్, అతనికి ఉన్నటువంటి ఫోబియా కోసం అతను బయలుదేరుతాడు. దట్ ఈస్ ద మూవీ. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ అది. సో మూవీని ఎట్లా తీశారంటే హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ తీశారు. నిజంగా చెప్తా,
అదే ఒకవేళ హాలీవుడ్ డైరెక్టర్ తీసింటే మటుకు ఎగబడి సొల్లు కాచుకుని మరి చూసేవాళ్ళు. అవునా కదా? మా తెలుగు వాడు తీసే మటుకు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఇది సిగ్గుచేటు మనకి ఇది. సో మూవీ ఈజ్ వెరీ నైస్ అండి. కాగితం రాసేశారు, బాక్స్ ఆఫీస్ కాగితం, డైరెక్టర్ కాగితం రాసేశారు, అతను ఒక కాగితం విడుదల చేశారు అన్నది. సో మన ఈయన పేరు విశ్వక్సేన్ గారికి కల్ట్ మూవీ అండి. సో మూవీలో మిస్టేక్ ఏం తెలుసా, సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఎక్కడ ఉంటుంది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వెర్ ఈస్ ద సైబీరియన్ లయన్? ఇప్పటికీ నాకు డైజెస్ట్ అయితే లేదు. బహుశా మూవీ ఏమో అందుకే. సో ఫోబియాకి ఎటువంటి మెడిసిన్ లేదని సినిమా. సో కొందరు అంటారు కదా, మీరు పులిపాలు తీసుకొని వస్తే ఈ వ్యాధికి నయం చేస్తాను ఇది అని చెప్పేసి. దట్ ఈస్ నాట్ రైట్. దట్ ఈస్ కాల్డ్ ఫోబియా అని అంటారు. ద ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. దిస్ ఈస్ ద మూవీ. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా గామి. అది పెద్ద ఫ్లాప్ సునామీ భయ్యా. సినిమా ఏం బాగలేదు, ఎవ్వడికి నచ్చదు. అసలు రేటింగ్ లేని సినిమా భయ్యా నన్ను అడిగితే. 6 సంవత్సరాల కష్టం, 7 సంవత్సరాల కష్టం అన్నారు. ప్రీలీజ్ ఈవెంట్లో టీజర్లోనే పెద్ద హైప్ చేశారు భయ్య. ఎందుకు హైప్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమా ఎవ్వడికి నచ్చలేదు. అసలు ఎందుకు తీశారు కూడా అర్థం కాలేదు భయ్య. నాకైతే నచ్చలేదు సినిమా. టు బి ఫ్రాంక్గా చెప్పాలి, థియేటర్లో అందరూ పడుకున్నారు భయ్య, నిజంగా పడుకున్నారు. చాందిని చౌదరి క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఆ మధ్యలోనే వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది అసలు సినిమాలోని. నిజంగా సినిమా అసలు ఏ మాత్రం ఎవ్వడికి నచ్చలేదు. సినిమా డబ్బులు వేస్ట్ భయ్య. బెటర్ టు గో వాచ్ ఓటీటీ భయ్య. లేదు అంతగా ఆగట్లేదు అనుకుంటే మూవీస్లో నైట్ చూసుకోండి, అంతే తప్ప సినిమా వేస్ట్, ఎవ్వడికి నచ్చలేదు. అసలు సినిమా అంతా తిప్పి ఒకటే క్యారెక్టర్ భయ్య. ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తుంది, అదే ఎలివేషన్ ఇదే ఎలివేషన్, కంప్లీట్గా అంతా అక్కడికే పోతుంది భయ్య. ఏదో కేజీఎఫ్ స్టైల్ ఎలివేషన్ ఇచ్చారు కానీ పెద్ద ఏం లేదు. సో ఎవరికి నచ్చలేదు కూడా మూవీ. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా పేర్లు చెప్పి మీరు రివ్యూస్ పాజిటివ్ చెప్పేస్తామని చెప్పి మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారు. సో చాలామంది మూవీ టీం కూడా చెప్తాను, ఎవరు మాకు రూపాయి ఇవ్వలేదు, ఎవరు మాకు ఏంటి ఇవ్వలేదు. నేను సినిమా చూశాను, బయటకు వచ్చి ఇదే రివ్యూ చెప్తున్నాను, ఇంకా అంతవరకే. సో ఇంకా నా రేటింగ్ లేని సినిమాకి మీరు రేటింగ్ అడిగి మీ రేటింగ్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు భయ్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గామి బిలో యావరేజ్ ఫిలిం కింద కన్సిడర్ చేస్తాను. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. విజువల్ వండర్ మూవీ, ఐ ఫీస్ట్ అనమాట మన తెలుగు ఆడియన్స్కి. ఆ విజువల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ సినిమాని డైరెక్టర్ కథ రాసుకున్న విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. బట్ ఆడియన్స్ తీసుకురావడానికి తీసుకొచ్చిన విధానానికి మటుకు టీమ్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. 2 hours 20 minutes అనేది లెంతీ టైం అయిపోయింది సినిమాకి. అక్కడక్కడ కాదు, సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి చివరి దాకా ఎప్పుడైపోతుంది, ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు, లొబాటమీ అని చెప్పని ఒక థీమ్ తీసుకొచ్చారు. అండ్ అన్నీ బాగున్నా ఆ టైం ఏదైతే ఉందో 2 hours 20 minutes జనాలను కూర్చోబెట్టడం కష్టమైపోతుంది. బట్ బిగ్ స్క్రీన్ పైన ఖచ్చితంగా 1 time చూడాల్సిన సినిమా ఇది. వాళ్ళ కష్టానికి మనం ఖచ్చితంగా 1 time చూసి అప్రిషియేట్ చేయాల్సిన సినిమా. బట్ 2-3 times చూసే గొప్ప సినిమా ఏం కాదు. విజువల్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. విజువల్స్ కోసమే ఈ సినిమా చూడాలి. విజువల్స్ కోసం, విశ్వక్సేన్ గారి యాక్టింగ్ కోసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా 1 time వాచబుల్ సినిమా. విజువల్స్కి అయితే మటుకు 5కి 5 విజువల్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, వాటన్నిటికీ కూడా మనము 5కి 5 రేటింగ్ ఇస్తాం. బట్ సినిమాకి వచ్చేటప్పటికి యాజ్ ఏ ఆడియన్గా ఇంత లెంత్ పెట్టి బోర్ ఫీల్ అయ్యా చేసినందుకు సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తాను. లెంత్ ఎక్కువైంది. 2 hours 20 minutes అనేది లెంతీ టైం. అంటే మనం ఎప్పుడైతే ఒక సినిమాని అక్కడ బోర్ ఫీల్ అవడం మొదలు పెట్టామో అది చివరి దాకా డ్రాగ్ ఆన్ అయిపోతుంది. చివరిలో ఎంత హై సీన్ ఇచ్చినా కూడా అరే ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు, కంటెంట్ కట్ చేసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఒక్క ఫీలింగ్ వల్ల ఈ సినిమాని నేను బోర్గా ఫీల్ అయ్యాను. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ, మిగతా వాళ్ళని నేను ఎవరిని క్రిటిసైజ్ చేయని, ఎవరికి వాళ్ళు చెప్పుకునే రైట్ ఉంది. బట్ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు బోర్ అనిపించింది. సో దానివల్ల 5కి 2 రేటింగ్ ఇస్తున్నాను. బట్ విజువల్స్ మటుకు నెక్స్ట్ లెవెల్. విజువల్స్ కోసం ఖచ్చితంగా 1 time వాచబుల్ ఇస్తాను. అన్న గాంబీ సినిమా గమ్యానికి రీచ్ అయిపోయింది, చాలా బాగుంది, అదరగొట్టారు డైరెక్టర్ గారు విద్యాధర్ గారు. అలాగే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు. అబ్బాబు ఏమన్నా ఏం చేశాడన్న, ఓన్లీ అఘోర క్యారెక్టర్లోనే సినిమా మొత్తం కనిపిస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అబ్బో, అంటే మనం 5 సంవత్సరాలు చేశారు కదా, 5 సంవత్సరాల కష్టం అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కూడా విజువల్స్ అనేది సూపర్గా తీశాడు. విఎఫ్ఎక్స్ ఈ మధ్య వచ్చే ప్రతి సినిమా విఎఫ్ఎక్స్ అనేది అదరగొట్టేస్తున్నారు. కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే మాత్రం. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగుంది. దీనికి ప్లస్ ఏంటంటే హీరో
డైరెక్టర్ అలాగే స్టోరీ స్క్రీన్ ప్లే కూడా అన్నీ బాగున్నాయి. ఈ సినిమాకి రేటింగ్ అయితే మాత్రం 3.5 ఇస్తాను 5కి. చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే డిఫరెంట్ స్టోరీ ఇది. అంటే ఎప్పుడు రొమాన్స్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫైటింగ్లు ఇవే కాదు, ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ కూడా కావాలి, డిఫరెంట్ సినిమాలు కూడా ఉండాలి. సో అలా వచ్చిన సినిమానే గామి సినిమా అన్న. ఒక మంచి సినిమా, ఒక డిఫరెంట్ సినిమా అన్నమాట. చాలా బాగుంది సినిమా, మీరు అందరు చూడొచ్చు. విశ్వకన్ యాక్టింగ్ కూడా ఇరుగా తీసేసిండు, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అంటే అంత బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, ఒక తేడా సినిమా అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు చూడొచ్చు సినిమా. అన్న రేటింగ్ అంటారా? అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. అసలు మనం ఎవరైనా రేటింగ్ వేయడానికి, సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకోటి అన్న ఫైటింగ్లు అంటే ఎవరైనా రౌడీలు వీళ్ళు వాళ్ళ చేజింగ్లు చూసుంటాం, కానీ ఈ సినిమాలో మాత్రం సింహం చేజింగ్ చేస్తుంది. ఆ సింహం మన విశ్వకన్న చేజింగ్ చేసినప్పుడు కూడా విశ్వకన్న గెలుస్తాడు చూడండి, అదైతే వేరే లెవెల్ అనిపించింది, పీక్స్ అనిపించింది. ఒక్క మాటలో సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే సినిమా సూపర్ 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 అన్న, అంతే. థ్యాంక్ యూ. చాందిని చౌదరి గారి యాక్టింగ్ కూడా ఇరుగా తీసేసిరు అన్న. ఆమె ఉండడం కానీ, ఆమె డైలాగ్స్ కానీ, డెలివరీ కానీ, ఇదంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. శివరాత్రికి రావాల్సిన సినిమా అనే చెప్తాను. ఇది లాగ్ అవేం లేవు కానీ అక్కడక్కడ అనిపిస్తుంది. ఓవరాల్ సినిమా చాలా బాగుంది అన్న, చూడొచ్చు. థ్యాంక్ యూ. అయ్యా ఏముందయ్యా గామి, నిజంగా చాలా వెరైటీ మూవీ అనిపించింది అన్న. నిజంగా ఒక డిఫరెంట్ జోనర్, మన తెలుగు వాళ్ళు ఇటువంటి సినిమాలు తీయొచ్చా అంటే నిజంగా తీయొచ్చు అనే నిదర్శనం బాగా అనిపించింది. వచ్చి తన కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ రావడం ప్రజలు మానేశారు, ఓటీటీ వచ్చిన సినిమా థియేటర్ మానేశారు. కానీ ఇప్పుడు కూడా థియేటర్ చాలా సంతోషంగా ఉన్నారంటే కేవలం ఇటువంటి సినిమా వల్లనే. అంత బాగుంది సినిమా అయితే, చాలా బాగుంటుంది. అంటే చూస్తున్న బయట సినిమా కొద్దిగా ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అని అంటారు, కానీ వాస్తవం అయితే అన్న హీరోని చూపించిన విషయం కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు, అసలు ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంటుంది, ఒక దగ్గర కొంతమంది పిల్లలు బాధపడుతుంటారు, ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు. అసలు ఏందన్నా కొద్దిగా డైలమా ఉంటారు. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాతనే సెకండ్ హాఫ్ అర్థమైతే, సెకండ్ హాఫ్ అయితే వేరే ఉంటారు అన్న. మీరు ఊహించారు. ఒక విషయం చెప్తానన్న, మేకతో ఒక సినిమాకి చాలా బాగా అనిపించింది. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి తన అందరితో చంపేసింది చాందిని చౌదరి. జనగణ మన ఈ సినిమాతో అదరగొట్టాడు విజయసేన. చాలా డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నిజంగా నేను 3 విషయాలు చెప్పాలనుకున్నా సినిమాలో. మెయిన్ అంటే విజువలైజేషన్, చాలా మంది ప్రతి ఒక్కరు హిమాలయాలు వెళ్ళాలని కోరిక ఉంటుంది. నిజంగా ఈ సినిమాతో సంతృప్తి ఉంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విజువలైజేషన్ చాలా కొత్త అనిపించింది. విశ్వసేన అన్న చాలా కొత్తగా అనిపిస్తుంది అన్న. ఎప్పుడు మంచి చాలా సినిమా మాస్ వైలెంట్ దెంగ చేపడతా అటువంటి డైలాగ్ వాడిన విశ్వసేన అన్న ఈ సినిమా చాలా కూల్గా ఉంటాడు, చాలా కొత్తగా అనిపిస్తాడు. ఇంకోటి నన్ను ఫస్ట్ హాఫ్లో మనం కేజీ చూసాం, తందాని నాన్న ఒక ఎమోషనల్ సాంగ్ అదే రిపీట్ అవుతున్నట్టు ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ఎమోషనల్ సాంగ్. ఫస్ట్ హాఫ్లో రిపీట్ అయితే సెకండ్ హాఫ్లో రిపీట్ అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగా అనిపించింది. మా శివుని సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. సినిమా స్టోరీ అయితే అక్కడక్కడ పడుతూ లేస్తుంటుంది. కానీ సో ఈ 3 విషయాలు కానీ సినిమాకి వెళ్ళొచ్చాను మనస్ఫూర్తి అన్న. లైన్స్ నిజంగా బాగా అనిపించింది. నాకు హిమాలయాలు కూడా లైన్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్ నాకు తట్టలేదు. కానీ నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ చెప్పాలి, దండం పెట్టాలి. చాలా ఓకే పర్లేదు అన్న నాకు అనిపించింది అన్న.